హాయ్ అండి. ఈరోజు మనం బీట్రూట్ రైస్ చేసుకుందాము. బీట్రూట్ తురిమి పెట్టుకున్న ఒక 2 బీట్రూట్స్, ఒక రెబ్బ కళ్యామాకు, 3 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, వెల్లుల్లి. నెక్స్ట్ స్టవ్ పైన బౌల్ పెట్టుకున్న బీట్రూట్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు బౌల్ పెట్టుకున్నా కదా, దీంట్లో 1 స్పూన్ గీ వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేసాను. అది కొంచెం వేడైన తర్వాత పోపుకు మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం. గీ వేసి ఫ్రై చేస్తే ఏంటంటే బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు మంచిగా తింటారు. ఆయిల్ అండ్ గీ వేడైంది కదా, నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర ఆవాలు 1 స్పూన్ వేసుకొని చిటపటలాడనివ్వాలి. అవి వేగుతున్నాయి కదా, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు 2, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ 3 గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ కరివేపాకు ఒక రెబ్బ. మంచిగా వేగాయి కదా, ఆయిల్లో కొంచెం పసుపు, నెక్స్ట్ మనం బీట్రూట్ తురిమి పెట్టుకున్నాం కదా, అది 1 కప్పు దాకా ఉంటుంది. 2 చిన్న చిన్న బీట్రూట్లు తురిమాను, దాన్ని ఈ ఆయిల్లో వేసేయాలి. బీట్రూట్ తురుమును ఆయిల్లో వేసాను, మంచిగా వేగనివ్వాలి దీన్ని. అది వేగుతుంది కదా, దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పడుతుంది. 1 స్పూన్ సాల్ట్ వేసేసి కలిపాలి. మంచిగా వేగనివ్వాలి. మంచిగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. వెల్లుల్లిపాయ కంపల్సరీ, ఆ ఫ్లేవర్తో బాగుంటుంది. గీ అవసరం లేదు అనుకునే వాళ్ళు గీ కాకుండా 2 స్పూన్ల ఆయిల్ వేసి కూడా బీట్రూట్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే బాగుంటుంది, లంచ్ బాక్స్కి పెట్టడానికి బాగుంటుంది. చూసారా, బీట్రూట్ ఫ్రై మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇది ఫ్రై అయిపోయినట్టు. ఓకేనా, ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి ఇలా అనేసి మిక్స్ చేసుకొని, ఆయిల్ చూసారా ఎట్లా సపరేట్ అయింది. సపరేట్ అయింది అంటే ఇది ఫ్రై అయిపోయినట్టు. బాగుంటుంది, హెల్దీ కూడా. మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు చేసి పెట్టండి, బాగుంది. ఓకేనా, పిల్లల బాక్సుల కోసం అని చేస్తాను. చల్లగినాక వాళ్ళకి టిఫిన్ కట్టి లంచ్ పెట్టాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. బాయ్.